ప్రార్థన వలన అనేకమైన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది, అనేకమైన కార్యాలకు పరిష్కారం దొరుకుతుంది. ఎటువంటి సమస్య అయినా సరే ప్రార్థన వలన మనం జయించవచ్చు. ప్రార్థన లేకుండా ఏ సమస్యను జయించలేము. సమాధానం లేకుండా ఉందా ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా కానీ, అది ప్రార్థన వల్లనే జయించవచ్చు. మనశ్శాంతి లేకుండా జీవిస్తూ ఉన్నామా, అది ప్రార్థన వల్లనే జయించవచ్చు. తర్వాత మరి జీవించడానికి ఆధారం లేకుండా ఉన్నప్పుడు ప్రార్థన వల్లే దేవుడు జీవితానికి ఆధారం మనకు కలిగిస్తాడు. కాబట్టి ప్రియులారా, ప్రార్థన ఎంతో అవసరం. దాని అంతటికీ కూడా ఇజ్రాయేలీలో వాళ్ళ యొక్క ప్రయాణము, వాళ్ళ యొక్క జీవితమే ఉదాహరణ. ఎటువంటి సమస్యలైనా సరే ప్రార్థన వలన మరి మనం జయించవచ్చని పాత నిబంధనలో ఇజ్రాయేలుకు చేసిన కార్యాలు దేవుడు దానికి ఉదాహరణగా తెలియజేశారు. మరి ఇజ్రాయేలు 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు కదా, వాళ్ళు ప్రార్థన చేశారు 430 సంవత్సరాలు కూడా. చేసినప్పుడు వారి ప్రార్థన ఆలకించి దేవుడు ఏం చేశారు? మోషేని ఎన్నుకుంటాడు. మోషే అనే నాయకుడిని ఎన్నుకొని మరి వాళ్ళ దగ్గరికి పంపించడానికి సిద్ధపాటు చేస్తాడు. సిద్ధపాటు చేయటానికి ఈ మోషేకు దేవుడు ఏమి నేర్పుతాడంటే మనం చూద్దాం ఈరోజు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ముందుగా మోషేను చిన్ననాటి నుంచి రాజు కొలువులో పెంచి ఏర్పాటు చేస్తాడు. ఎందుకంటే ధైర్య సాహసాలు కావాలి, ధైర్యం కావాలి, మరి నడిపింపు విధానం కావాలి. అది నేర్పడానికి ఎక్కడ పెంచుతాడు దేవుడు మోషేని? రాజు కుటుంబంలో పెంచుతాడు, రాజుగా ఉంచుతాడు. మరి ఫరో సామ్రాజ్యం విస్తరించింది అంటే దానికి 3 వంతుల కారణం ఈ మోషేనే. మోషే వల్లనే ఫరో సామ్రాజ్యం అంతా బలమైన సామ్రాజ్యంగా మార్చబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అటువంటి మోషేను పిలుస్తాడు. ఇజ్రాయేలీయుల ప్రార్థన విని మోషేతో ఏమని మాట్లాడతాడంటే, ఇదిగో మోషే, ఏమంటాడండి? ఇదిగో మోషే, నీవు వెళ్ళి నా ప్రజలను ఐగుప్తీయుల బానిసత్వం నుంచి విమోచించాలి, నువ్వు వెళ్ళాలని పిలుస్తాడు దేవుడు. అప్పుడు మోషే అంటాడు, తన అనుమానాలన్నీ కూడా తీర్చుకుంటాడు మోషే దేవుని దగ్గర. అయ్యా నేను ఎంతటి వాడనయ్యా అంటాడు మోషే. ఏమంటాడండి? నేను ఎంతటి వాడనయ్యా, ఫరో రాజుని జయించి ఫరో సామ్రాజ్యం నుంచి ఇజ్రాయేలును నడిపించడానికి నేను ఎంతటి వాడిన ప్రభువా అంటాడు. నేను తోడు ఉంటాను, వెళ్ళు అంటాడు. అంతే కదండి. మరి కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకి ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని దేవుడు వాగ్దానం ఇస్తారు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు అని అర్థం. దేవుడు తోడుంటే మనం ఏ కార్యమైనా సరే చేయవచ్చు. దేవుడు తోడుంటే ఎటువంటి కష్టమైన కార్యమైనా చేయవచ్చు, ముందుకు సాగిపోవచ్చు. దేవుడు తోడు లేకపోతే మనం ఏం చేయలేము, మనంతరం మనం ఏం చేయలేము. ఎందుకని? మానవుడు బలహీనుడు, ఏం చేయలేడు.
ఎందుకంటే మానవునికి దేవుని తోడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడి తోడు ఉండాలి ఖచ్చితంగా. ఆ తోడు లేకపోతే మరి మానవుని పని, మరి వాళ్ళ జీవితం ఉండదు, వాళ్ళ యొక్క మార్గం తెలియదు, వాళ్ళ బ్రతుకు ఉండదు. ప్రియులారా, ఎటు పోతున్నాడో తెలియదు, ఏ మార్గంలో పోతున్నాడో తెలియదు, ఏ విధంగా నడుస్తున్నాడో, ఏ విధంగా జీవిస్తున్నాడో, ఏ విధంగా ఉంటున్నాడో, ఏ విధంగా మాట్లాడుతున్నాడో కూడా వాళ్ళకి తెలియదు. ఎప్పుడు దేవుడు తోడు లేనప్పుడు. అందుకని మోషేతో అంటాడు దేవుడు, నేను తోడు ఉంటాను, వెళ్ళు. ఫరో దగ్గరికి వెళ్ళి, ఫరో సామ్రాజ్యం దగ్గరికి వెళ్ళి ఐగుప్తీయుల బానిసత్వంలో ఉన్నటువంటి నా ప్రజలను తీసుకొని రా అంటాడు. సరే ప్రభా, మీరు తోడుగా ఉంటున్నారు కాబట్టి నేను వెళ్తా, బాగానే ఉంది. వెళ్తే వాళ్ళు నన్ను నమ్మరు. నీ అంతా నువ్వే వచ్చావా, నేను ఎవరు పంపించారని అడుగుతారు. నిన్ను ఎవరు పంపించారని అడుగుతారు వాళ్ళు, ఇజ్రాయేలీనే అడుగుతారు. మరి నేనేం చెప్పను ప్రభువా అంటాడు. ఏమంటాడండి? నేనేం చెప్పను ప్రభువా అంటాడు. తన అనుమానాలన్నీ కూడా తీర్చుకుంటున్నాడు. అట్లాగే మనలో ఉన్న అనుమానాలన్నీ కూడా దేవుని ముందు పెట్టాలి. మనకి ఏదన్నా పల్లింపు రావటానికి, ప్రార్థన వినకపోవటానికి కారణం ఏంటో అది దేవుని ముందు పెట్టాలి. మనం ప్రార్థించేటప్పుడు మన యొక్క బలహీనతలు కానీ, మన యొక్క అనుమానాలు కానీ దేవుని దగ్గర పెడితే దేవుడు సమాధానం మనకిస్తాడు. ఆ యొక్క అనుమానాలు తీర్చుకోకుండా మనం ఏదో ప్రార్థన చేస్తా పోతా ఉన్నదో దానివల్ల ఉపయోగం ఉండదు. మన అనుమానాలని, మన బలహీనతలని అన్నీ కూడా దేవుని ముందు పెట్టాలి ముందు. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి అప్పుడేం జరిగింది? నేనేం చెప్పను ప్రభువా, నిన్నెవరు పంపించారు అంటే నేనేం చెప్పను ప్రభువా అని మోషే దేవుణ్ణి అడిగినప్పుడు, ఉన్నవాడు అనువాడు మీ దగ్గరకు పంపించాడని చెప్పు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎవరండి? దేవుడు ఉన్నవాడు అనువాడు, నిరంతరం ఉండే దేవుడు. నిన్నొక పేరుతో వచ్చేవాడు కాదు, ఇవాళ ఒక పేరుతో వచ్చేవాడు కాదు, రాబోయే కాలంలో ఇంకో పేరుతో వచ్చేవాడు కాదు. ఎల్లకాలము కూడా పరిపాలించేది ఆ దేవుడే. అందుకని సృష్టి మొదలుకొని చివరి వరకు కూడా ఆయనే. అందుకని దేవుడు అంటాడు, నేను మొదటి వాడను, కడపటి వాడను అని దేవుడు సెలవిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియులారా, నిరంతరము అన్ని తరములకు, అన్ని కాలములకు దేవుడు ఆయనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఏమని చెప్తావు? దేవుడు అంటాడు మోషేతో, ఏం చెప్తావు? నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పు. ఒకవేళ దానికి నమ్మలేదు అనుకో, మరి జనాలకు నమ్మకం కలిగించాలి కదండి. జనాలకి నమ్మకం కలిగించాలి. దేవుడు అంటే నమ్మకం కలిగించాలి ముందు. దానికి నమ్మలేదనుకో, అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు మీ దగ్గరకు పంపించాడని చెప్పు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏం చెప్తారు? అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని చెప్పు. చూశారండి దేవుడు ఎంత భాగ్యం ఇచ్చాడో వాళ్ళకి. యాకోబు, ఇస్సాకు, అబ్రహాము. అబ్రహాం సొంత దేవుడుగా ఆయన పరిచయం చేసుకుంటున్నాడు. నేను అబ్రహాం దేవుడేనో, నేను ఇస్సాకు దేవుడేనో, నేను యాకోబు దేవుడేనో అని పరిచయం చేసుకుంటున్నాడు. ఎందుకని? ఆ పరిచయం ఎందుకు చేసుకుంటున్నాడు ఆయన? ఏదో కారణం ఉంటుంది కదా, కారణం ఉంటుంది కదా. ఇప్పుడు మీరున్నారు, పిల్లలు ఉన్నారు, లేకపోతే మీరు అందరూ ఉన్నారు. మీరు ఎవరు అంటే ఏం చెప్తారు?
మా నాన్న ఫలానా అని చెప్తారు. అవునా కదా? మా నాన్న మా అమ్మ ఫలానా అని చెప్తాడు. అట్లాగే మీరెవరు? ఎవరు వీళ్ళు? దేవుడు ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ముగ్గురు ఎవరు? చూశారు ఎంత డీప్గా దేవుడు ఆలోచించాడు. వారి దేవుడినని, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడని అనిపించుకోవడానికి సిగ్గుపడలా దేవుడు. ఎందుకని? వాళ్ళ నీతి మార్గంలోనే, దేవుని మార్గంలోనే, దేవుని మాటలోనే, దేవునికి ఇష్టానుసారంగానే జీవించిన వాళ్ళు కనుక అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళు నేను అబ్రహాం దేవుడిని అని చెప్తూ ఉన్నాడు, నేను ఇస్సాకు దేవుడిని అని చెప్తూ ఉన్నాడు, నేను యాకోబు దేవుడిని అని చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాముని పిలిచారు, దీవెనలెన్నో ఇచ్చారు, దేవుని కృపా నిరంతరమా. అబ్రహాముని దీవెనలెన్నో ఇచ్చారు, దేవుని కృపా నిరంతరమా. వందనమయ్యా యేసయ్యా, వందనమయ్యా యేసయ్యా, వందనమయ్యా యేసయ్యా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అట్లాగే ప్రియులారా, మనల్ని ఫలానా వ్యక్తి వాళ్ళ దేవుడను అని చెప్పుకునే అంత క్రియలు మన దగ్గర ఉన్నాయా? అబ్రహాముని, ఇస్సాకుని, యాకోబుని ఏ విధంగా దేవుడు అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడు అని చెప్పుకుంటున్నారో మనల్ని కూడా మా బిడ్డలు అన్న ఆలోచన దేవునికి వచ్చేలాగా మన ప్రవర్తన ఉంటుందా లేదా అది ఆలోచించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎవరు అన్నదానికి ఏం చెప్పారు? మొట్టమొదట ఒకటి, నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పు వాళ్ళకి అన్నాడు. తర్వాత రెండో పాయింట్, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని మీ దగ్గర పంపించారని చెప్పు వాళ్ళకి, వాళ్ళు నమ్ముతారు. అర్థమైందా? ఒకవేళ వాళ్ళకి నమ్మలేదు అనుకో, వాళ్ళు నమ్మలేదు అనుకో, దానికి కూడా నమ్మలేదు అనుకో, ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? చేతిలో ఏముంది? చేతిలో ఏముంది? మోషే చేతిలో ఏముందండి? కర్ర ఉంది. కర్ర ఎందుకు ఉంది? ఐగుప్తు దేశం నుంచి బయటికి రావడంలోనే గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. రాజరికాన్ని వదిలిపెట్టి, అంతస్తుని వదిలిపెట్టి దేవుని కోసం బయటకు వచ్చి గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంతటి మహాభక్తుడు ఎవరో మోషే. ఆ కర్ర గొర్రెలు కాసుకున్నాడు కాబట్టి కర్ర చేతిలో ఉంది. ఆ కర్రతోనే వచ్చేసాడు దేవుని దగ్గరికి. అప్పుడు దేవుడు అంటాడు, నీ చేతిలో ఏముంది అని మోషేతో అంటాడు. నా చేతిలో కర్రయా అంటాడు. ఆ కర్రను కింద పడవే, ఆ కర్రను కింద పడవే, అది పాముగా మారుతుంది. దేవునికి స్తోత్రం. మళ్ళీ అంటాడు, ఆ పాము తోక పట్టుకుంటాడు, అది మళ్ళీ కర్రగా మారుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ అద్భుతం చేయి వాళ్ళ ముందు, ఇశ్రాయేలు ముందు. వాళ్ళు నేను పంపించారని
వాళ్ళని నమ్ముతారు. అర్థమైందా? నమ్ముతారు. అద్భుతాలు చేసేది దేవుడు ఒక్కడే, మనుషులు కాదు. అద్భుతాలు చేసేది ఎవరండి? దేవుడు ఒక్కడే, మనుషుల వల్ల కాదు. ఈ అద్భుతం వాళ్ళ ముందు చేయి, నేను పంపించానని ఇశ్రాయేలీయులు నమ్ముతారు. అర్థమైందా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ అద్భుతాన్ని కూడా నమ్మలేదు అనుకో, ఈ అద్భుతాన్ని కూడా నమ్మలేదు అనుకో, మళ్ళీ ఇంకేం చేస్తావు? నీ చేతిని నీ రొమ్ము దగ్గర పెట్టుకుంటాడు. ఆ చెయ్యి కుష్ఠముగా మారిపోద్ది, కుష్ఠరోగం వచ్చింది చేతిలో మారిపోద్ది. మళ్ళీ రొమ్ము దగ్గర పెట్టుకో, మళ్ళీ మామూలు చేయిగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం. ఈ అద్భుతాన్ని చేయి, అక్కడ ఈ అద్భుతాన్ని చేయి. నేను పంపించానని వాళ్ళు నమ్ముతారు. సరే, దీనికి కూడా నమ్మలేదనుకో, చూడండి, యేసే నిజమైన దేవుడని తెలియజేయడానికి ఎన్ని కార్యాలు చేస్తున్నాడో ప్రియులారా దేవుడు. మరి మన మధ్యన కూడా ఎన్ని కార్యాలు చేస్తున్నారో దేవుడు. ఎందుకని? ఆయనే నిజమైన దేవుడని, దేవునిలో స్థిరపరచబడతారని, దేవుని దగ్గర ఉంటారని, ఆయన నిరంతరము కూడా ఆయనను గుర్తు చేసుకుంటారని, ఆయన ఎన్ని అద్భుతాలు, ఎన్ని కార్యాలు, ఎన్ని మేళ్ళు ఆయన చేస్తున్నాడో చూడండి ప్రియులారా. ఇది గుర్తుంచుకోండి మీరు. ఆయన చేసే మేళ్ళను ఎప్పుడు కూడా మర్చిపోవద్దు, ఆయన చేసే కార్యాలను ఎప్పుడు కూడా మర్చిపోవద్దు, ఆయన చేసే మేళ్ళను కూడా ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. నిరంతరం గుర్తుంచుకోవాలి. నీకు మేలు జరిగిందంటే దేవుడు గుర్తుకు రావాలి. నీకు మేలు కలిగి నీ జీవితం బ్రహ్మాండంగా ఉంది అంటే దేవుడు గుర్తుకు రావాలి. ఏదైనా రోగం నుంచి, వ్యాధి నుంచి, బాధ నుంచి, కష్టం నుంచి విమోచించబడ్డామంటే నీకు దేవుడు గుర్తుకు రావాలి. ఆ విధమైన జీవితం మనకు అలవాటు చేసుకోవాలి ప్రియులారా. ఆ విధంగా ఉండాలి ప్రియులారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి తర్వాత ఈ రెండు అద్భుతాలకు కూడా నమ్మలేదనుకో, ఇంకేం చేస్తావు? మూడో అద్భుతం కూడా చెయ్యి. ఏంటి ఆ మూడో అద్భుతం? నువ్వు ఏటి దగ్గరికి వెళ్ళు. ఎక్కడికి? ఏటి దగ్గరకు వెళ్ళు. ఆ నీళ్ళను తీసుకొచ్చి ఇక్కడ వెళ్ళాడు. ఆ నీళ్ళు తీసుకొచ్చాడు, పోసాడు, రక్తం వల్ల ఎర్రగా మారినాయి. ఈ అద్భుతం చేయి వాళ్ళ ముందు, ఈ అద్భుతం చేయి వాళ్ళ ముందు, వాళ్ళు నమ్ముతారు. అర్థమైందిగా? కాబట్టి దేవుడు ఎవరన్నమాట? ఉన్నవాడు, అనువాడు. తర్వాత అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. తర్వాత అద్భుతాలు చేసే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అద్భుతాలు స్వీకరించకపోవటం అన్నది మన తప్పే. ఆయన యందు విశ్వాసం వచ్చినప్పుడు, ప్రభునందు విశ్వాసం వచ్చినప్పుడు, యేసయ్యనందు విశ్వాసం వచ్చినప్పుడు, దేవాదేవునందు విశ్వాసం వచ్చినప్పుడు అద్భుతాలు ఖచ్చితంగా చేస్తారు. ఆయన అద్భుతాలు చేయని దేవుడు కాదు పిల్లారా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నేను ఒక చోటకి జంక్షన్ సైడ్ ప్రార్థనకి వెళ్ళాం, మీటింగ్కి వెళ్ళినప్పుడు జనాలు ఉన్నారు, చాలామంది మీటింగ్ కదా ఉన్నారు. మరి అక్కడ అద్భుతాలు ఏం కనపట్లా నాకు. దేవుడు వచ్చారు, ఆయన స్వరం వినపడితే పక్క వచ్చి కొన్ని సందర్భాల్లో, అది ఎప్పుడు రాదు. ఆయన మాట్లాడాలని అనుకున్నప్పుడే మాట్లాడతాడు. ఆయన ప్రతిసారం మాట్లాడాడు. ఆయన వచ్చి ఏంటి ఏం జరగట్లేదా అన్నాడు. ఏది ప్రభువా, ఏం జరగట్లేదా అన్నా. ఉండు అని ఆ మూలకి వెళ్ళిపోయాడు. ఆయన మూలకి వెళ్ళక దెయ్యాన్ని పట్టుకొచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దాంతో వాళ్ళకి కూడా విశ్వాసం కలిగి దేవుని యందు ఎంతో నమ్మకం ఉంచారు పిల్లారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.
మోషే భక్తుని పిలిచారు, 10 ఆజ్ఞలను ఇచ్చారు. దేవుని కృపా నిరంతరము. మోషే భక్తుని పిలిచారు, 10 ఆజ్ఞలను ఇచ్చారు. దేవుని కృపా నిరంతరము. వందనమయ్యా యేసయ్యా, వందనమయ్యా యేసయ్యా, వందనమయ్యా యేసయ్యా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందో చెప్పేది? దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి దేవుడు ఇన్ని చెప్పారు, నేను ఎళ్ళక తప్పదనుకుంటా అనుకున్నాడేమో మరి మోషే. అయ్యా, నేను వెళ్ళి వాళ్ళతో నేను మాట్లాడలేనయ్యా, అంతకుముందు కానీ నీతో మాట్లాడుతున్న సమయమును బట్టి కానీ నా నాలుక సరి కాలేదయ్యా, నా నాలుక మందం అని ప్రభుతో చెప్తే ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మోషేకు నత్తి అనమాట. మోషేకు నత్తి. ఏ నత్తి? దేవుడితో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎటువంటి వాడు అయితే దేవుడితో ఉన్నాడు. నీ నాలుగు సరైపోతుంది. కుంటలైనా, గూరలైనా, గుడ్డోళ్ళైనా, ఎవరైనా సరే దేవుడితో ఉంటే నీ అంగవైకోని అంతా కూడా పోత ప్రియులారా. దేవునికి స్తోత్రం. నేను నీకు తోడుంటా వెళ్ళు అన్నాడు. నీ నాలుగు నేను తోడుంటా పో అన్నాడు. ఇంకా లాభం లేదు, ఈయన పంపించేదట్టే ఉన్నాడు అని ఎంతోమంది ఎంతోసేపు బతిలాడాడు. అప్పుడు దేవుడు అంటాడు, కుంటి వాళ్ళనే కానీ, గుడ్డి వాళ్ళనే కానీ, అంగవైకల్యులు కానీ ఎవరైనా సరే సృష్టించింది నేనే కదా, నేను నీకు తోడుంటా పో అంటాడు దేవుడు అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎందుకని ఇక ఈ లాభం లేదనుకున్నాడేమో దేవుడు. నీ బంధువు అనేటువంటి ఆహారం ఉంటాడు, ఆయన పట్టుకుపో, ఇద్దరు కలిసి వెళ్ళండి అని అంటాడు. అనేవారికి ఇద్దరు కలిసి వెళ్తారు. ఫరో సామ్రాజ్యంలోనికి అడుగు పెట్టారు. అసలు ఆ సామ్రాజ్యమే గడగడలాడిపోయిందండి. దేవుడు తోడుంటే అంతే ప్రియులారా. నువ్వు అడుగు పెట్టిన చోట అక్కడ కార్యాలు జరుగుతాయి. నువ్వు అడుగు పెట్టిన చోట నీకు ఎదురుండదు ప్రియులారా. అటువంటి శక్తి దేవుని యందు ఉంది ప్రియులారా. ఒక వ్యక్తిలో దేవుడు తోడున్నాడంటే, ప్రభు తోడున్నాడంటే, యేసే తోడున్నాడంటే, మోషే తోడు ఉండబట్టే ఆ ఫరో సామ్రాజ్యం గజగజలాడిపోయింది ప్రియులారా. అప్పుడు అనేకమైన అద్భుతాలని దేవుడు ఫరో సామ్రాజ్యంలో చేసి వాళ్ళని బయటికి తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి మనం ఏ బానిసత్వంలో ఉన్నాం? మనం ఎటువంటి బానిసత్వంలో ఉన్నాం? ఏమన్నా ఎటువంటి బానిసత్వంలో ఉన్నాం? వాళ్ళు ఇజ్రాయేలీలేమో 430 సంవత్సరాలు ఐగుప్తుల బానిసత్వంలో ఉంటే మనం ఎటువంటి బానిసత్వంలో ఉన్నాం చెప్పండి? పాపం అనే బానిసత్వంలో ఉన్నాం. పాపం చే ప్రతివాడు కూడా పాపం అనే బానిసత్వంలోనే ఉన్నాడు ప్రియులారా. మనం బానిసత్వంలో లేవు అనుకుంటున్నాం. కానీ పాపం చేస్తున్న ప్రతి ఒక్కడు కూడా
పాపం చేసే ప్రతి ఒక్కడు కూడా బానిసత్వంలోనే ఉన్నాడు. ఆ బానిసత్వం నుంచి విమోచించబడాలంటే దేవుడు మనకు తోడు కావాలి. ఆనాడు ఐగుప్తీయులు బానిసత్వంలో ఉన్నప్పుడు మోషేను పంపించాడు. ఇప్పుడు బానిసత్వం ఉన్న మనకు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు పంపిస్తాడు. పిల్లారా, దేవునికి స్తోత్రం. అర్థమైందా? మన బానిసత్వం పోవాలంటే నరులు పనికిరారు, మనుషులు పనికిరారు. ఎవరు కావాలి? పరిశుద్ధాత్మ కావాలి. పిల్లారా, పరిశుద్ధాత్మ ఎప్పుడైతే ఉంటుందో, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే పంపిస్తారో అప్పుడు మన పాపం అనే బానిసత్వం నుంచి విమోచన వస్తుంది. పిల్లారా, దేవునికి స్తోత్రం. అర్థమైందా? మనం ఎటువంటి బానిసత్వంలో ఉన్నాం? పాపం అనే బానిసత్వంలో ఉన్నాం. పాపం అనే బానిసత్వం నుంచి విమోచించబడాలంటే దేవుడు మనం ప్రార్థిస్తే మనం ప్రార్థించాలి. మనం ఏ అలవాట్లకైనా సరే బానిసత్వంలో ఉన్నా, పాపానికి బానిసత్వంలో ఉన్నా, ఎటువంటి దానికి బానిసత్వంలో ఉన్నా, అప్పుడు మనం ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన దగ్గరకు పంపిస్తాడు. పరిశుద్ధాత్మ లేకుండా, ప్రభువాత్మ లేకుండా, యేసయ్యాత్మ లేకుండా ఎవరు కూడా పాపం నుండి విమోచించబడలేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పాపం నుంచి విమోచించబడాలి అంటే పరిశుద్ధాత్మ ఖచ్చితంగా ఉండాలి. దానిలో అనుమానం ఏమీ లేదు. పిల్లారా, అర్థమైందా? అర్థమైందా? స్తోత్రం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన పాపం అనే బానిసత్వం నుంచి విమోచించబడటానికి ఏం చేయాలి? ఏం చేయాలి? ప్రార్థించాలి. ప్రార్థించాలి. ఏమని ప్రార్థించాలి? ప్రభువా, నువ్వు తాగుడనే బానిసత్వం ఉందనుకోండి, పేకడనే బానిసత్వం ఉందనుకోండి, చెడ్డతనం అనే బానిసత్వం ఉందనుకోండి, ఈ పోటానికి పేరు పెట్టి దేవుణ్ణి అడుగు. అయ్యా, నేను తాగుడనే బానిసత్వం మానుకోలేకపోతున్నానయ్యా, పేకడనే బానిసత్వం నేను మానుకోలేకపోతున్నానయ్యా, చెడ్డతనం అనే బానిసత్వం నేను మానుకోలేకపోతున్నానయ్యా అని బానిసత్వంలో ఉన్న అంశాలను ముందు పెట్టి మీరు ప్రార్థన చేయండి. అప్పుడు దేవుడు ఆ బానిసత్వాన్ని విమోచించడానికి పరిశుద్ధాత్మను మీకు పంపిస్తాడు. పరిశుద్ధాత్మ కావాలి. పరిశుద్ధాత్మ లేకుండా మనం ఏ బానిసత్వం నుంచి కూడా విమోచించబడలేము. పాపాల నుంచి విమోచించబడలేకపోవడానికి కారణము ఏంటది? పరిశుద్ధాత్మ లేకే. అందుకని దేవుడు చెప్తారు కదండి, అడగండి, అడిగితే మీకు పరిశుద్ధాత్మను ఇస్తాను అని చెప్పారా? మరి చెప్పినప్పుడు ఆయన వాగ్దానం నెరవేర్చే దేవుడని, ఇచ్చిన మాటను నెరవేర్చే దేవుడని, ఇచ్చిన మాట తప్పే దేవుడు కాదని మరి అడుగుతున్నారా? అడగకపోవటం మీదే లోపం. దేవుని లోపం కాదు. దేవుడు అన్నీ చెప్పారు, అన్నీ వాగ్దానాలు ఇచ్చారు. ఆ వాగ్దానాలను పట్టుకుని మీరు ప్రార్థన చేయకపోవటం మీదే లోటు. మరి ఆ లోటు మనలో పెట్టుకుని మరి నేను ఇట్టా ఉన్నాను, నా పాపంలో ఇంక తాగుళ్ళలో ఉన్నాను, నేను చెడ్డ పనిలో ఉన్నాను అంటే అట్ట కుదురుద్ది. ప్రార్థించాలి. నీ యొక్క చెడ్డ పనులన్నీ కూడా ముందు పెట్టి, దేవుని ముందు పెట్టి, అయ్యా ఈ బానిసత్వంలో ఉన్నా నన్ను విమోచించయ్యా అని ప్రార్థన చేయండి. అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మను పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు నీకు స్వాతంత్ర్యాన్ని అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే నీకు స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించాడు దేవుడు, స్వతంత్రులుగా ఉంటారు. స్వతంత్రులు అంటే స్వాతంత్రం అండి. స్వాతంత్రం అంటే తెలీదా? దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు.
అంటే పాపమనే బానిసత్వం నుంచి విమోచించడమే స్వాతంత్రంలో మనం. పాపమనే బానిసత్వం నుంచి ఎప్పుడైతే విమోచించబడతామో అప్పుడు మనం స్వతంత్రులం అయిపోయాం. మనం ఇక పాపం జరిగిపో. పాపం అంటే అసహ్యం వేస్తుంది. అసహ్యం. ఎందుకంటే మనం స్వాతంత్రం అయ్యాం. స్వతంత్రత దేవుడు ఇచ్చాడు మనకి. ఎప్పుడైతే మనకు స్వాతంత్ర్యం వచ్చిందో, పాపం నుంచి విమోచించబడ్డామో, అప్పుడు ఏం జరుగుతుంది? మన నుంచి పాపం దూరంగా పోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి ఇశ్రాయేలీయులకు ఐగుప్తీయుల బానిసత్వం నుంచి విమోచించినప్పుడు వాళ్ళు స్వతంత్రులయ్యారు. అది శరీర బాప్తిసం. అది శరీర బానిసత్వం. అది ఇప్పుడు మనలో ఉంది పాపం అనే బానిసత్వం. ఆ బానిసత్వం వేరు, ఈ బానిసత్వం వేరు. ఆ బానిసత్వాన్ని విమోచించింది దేవుడు. ఒక మనిషిని మోషేను పంపించాడు. ఈ బానిసత్వం నుంచి, పాపమనే బానిసత్వం నుంచి విమోచించడానికి దేవుడు పరిశుద్ధాత్మను పంపిస్తారు పిల్లారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందన్న వాళ్ళు చేతులు పైకెత్తండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అర్థమయ్యేలాగా చెప్తున్నానా లేదా? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అట్లా కదండి, ఎంతోమంది పాపమనే బానిసత్వం విమోచించబడి స్వతంత్రులు అయ్యారు. ఎంతోమంది పాపం లేకుండా చక్కగా స్వేచ్ఛగా జీవిస్తూ ఉన్నారు. హాయిగా జీవిస్తున్నారు. మనం నాశనం చేసేది పాపమేనండి. మన జీవితాన్ని మధ్యలో నరికేది పాపమేనండి. మంచి జీవిస్తూ ఉన్న వాళ్ళని మధ్యలో కుంటుపరిచేది పాపమేనండి. మరి జీవితాలు ఎందుకు నాశనం అయిపోతున్నాయి? ఎందుకు సమాధానం లేకుండా పోతుంది? ఎందుకు తల్లిదండ్రుల పిల్లల మాట వీళ్ళకి ఐక్యత లేకుండా పోతుంది? ఎందుకని? ఇద్దరిలో సమాధానం ఎందుకు ఉండలేదండి? బయట సమాధానం ఉండదు, ఇంట్లో సమాధానం ఉండదు, ఎక్కడ సమాధానం ఉండదు. ఎందుకని? దీనివల్లే పాపమనే బానిసత్వం వల్లే. ప్రతి ఒక్క వ్యక్తి కూడా పాపమనే బానిసత్వం నుంచి విమోచించబడాలి ముందు. అప్పుడు నువ్వు స్వతంత్రుడుగా మార్చబడినప్పుడు అప్పుడు ఏమవుతుంది? స్వతంత్ర జీవితం. అప్పుడు నీకు ఎవరు చెప్పక్కర్లా. ఎప్పుడైతే పాపం బయటికి వెళ్ళిపోయిందో, పరిశుద్ధాత్మ లోపలికి వచ్చిందో, అప్పుడు పరిశుద్ధాత్మ నువ్వు ఏం చెప్తే అది చేస్తావు. పరిశుద్ధాత్మ నువ్వు ఇది చేయి, ఇట్లా చేయి అని దేవుడు లోపల నుండి చెప్తారు ఆయన. అందుకనే పౌలు భక్తుడు ఏం చెప్తాడు? ఏం చెప్తూ ఉన్నాడు? మీరు దేవుని ఆలయములే ఉన్నారన్న సంగతి మీకు తెలియదా? తెలుసా? మీకు తెలుసా తెలియదు? చెప్పండి. దేవునికి ఆలయం అన్నప్పుడు మీలో ఎవరున్నారు? ఎత్తుకోండి, గుండెలో చేపెట్టి చూసుకోండి. మీలో ఎవరున్నారు? దేవుడు ఉన్నారా? లేక ఈర్ష్య, పగ, ద్వేషం, కుళ్ళు, కుట్ర, పాపం ఉందా? ఎత్తుకోండి దొరుకుద్ది. ఆలోచిస్తే దొరుకుద్ది. కాబట్టి పిల్లారా, మనం స్వతంత్రులుగా మార్చబడాలి అంటే పిల్లారా, పరిశుద్ధాత్మ మనలో ఉండాలి. పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు మన జీవితాలు బాగుపడతాయి, మన జీవితాలు శ్రేష్టంగా ఉంటాయి, మన జీవితం సమాధానకరంగా ఉంటుంది, మనం ఉంటుంది, క్షమించడం అనేది ఉంటాయి. ఈ లక్షణాలన్నీ కూడా ఉంటుంది. మళ్ళీ ప్రేమ ఉంటుంది. ప్రేమ అంటే శరీర సంబంధించిన ప్రేమ కాదు, ఆత్మ సంబంధించిన ప్రేమ. ఆత్మ సంబంధించిన ప్రేమ అందరినీ ప్రేమిస్తాం. ఎదుటోడు ప్రేమించకపోతే నీకేంటి? నువ్వు ప్రేమిస్తున్నావు కదా, నువ్వు క్షమిస్తున్నావు కదా, నీకేంటి? నువ్వు ప్రేమిస్తున్నావు అందరినీ. నీకు ఎవరి మీద ద్వేషం లేదు, కుళ్ళు లేదు, కుట్ర లేదు, ఏదీ లేదు. అవునా లేదా? అవునా? చెప్పండి ఒకసారి. అవునా వాళ్ళు చేతులు పెగతండి. ఎవరి మీద కుళ్ళు, కుట్ర, ద్వేషం ఎవరి మీద లేదు, నువ్వు క్షమించేసావు. ఒకవేళ నిన్ను బాధ పెట్టినా వాళ్ళని క్షమించేసావు, అంతే.
రెండోది ఏమి లేదు. అదే స్వతంత్రుడైనప్పుడు లక్షణం అది. నీ స్వతంత్ర జీవితం వచ్చింది అంటే, స్వాతంత్ర్యం నీకు వచ్చిందంటే, పరిశుద్ధాత్మ నీకు వచ్చిందంటే నువ్వు స్వతంత్రుడివే. స్వతంత్రమైనప్పుడు ఈ లక్షణాలన్నీ కూడా నీకు వస్తాయి, రావాలి ఖచ్చితంగా, దానిలో అనుమానమే లేదు. నువ్వు స్వతంత్రుడు అయ్యావంటే. స్వతంత్రుడు కాకపోతే ఏమి రావు, మామూలు జీవితమే. ఎట్లా ఉన్నావు గొంగడే అంటే వేసిన చోటే ఉన్నావు అంతే, అట్లాగ ఉంటుంది. కాబట్టి ప్రియులారా, మనం ఏం కోరుకోవాలి? మనం ఏం చెప్పుకున్నాం ఇందాక? ఏం చెప్పుకున్నాం? నీ బలహీనతలన్నీ ముందు పెట్టేసేయండి దేవుని ముందు. ఏం పెడతారు? మీ బలహీనతలన్నీ కూడా దేవుని ముందు పెట్టేయండి. పెట్టేసి ప్రభువా నాకు ఈ బలహీనతలు ఉన్నాయ్యా, కాకపోతే మీరు రాసుకోండి. రాత వచ్చిన వాళ్ళు రాసుకోండి, చదువుకున్న వాళ్ళు రాసుకోండి. ఏమని? ఇదిగో ఈ బలహీనత ఉంది, ఈ బలహీనత ఉంది, ఈ విధంగా ఉంటున్నాను, ఈ విధంగా ఉంటున్నాను అని దేవుని దగ్గర పెట్టేయండి. ఈ బలహీనతలు ఉన్నాయి ప్రభువా, నాకు ఈ బలహీనత నుండి నన్ను విమోచించు ప్రభువా అని నిజంగా ఆత్మతో మీరు ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు మీకు ఏం చేస్తారైనా? పరిశుద్ధాత్మ దేవుడిని పంపిస్తారు. ఎందుకంటే ఈ విమోచించబడటానికి. ఎప్పుడైతే మీరు విమోచించబడతారో అప్పుడు మీరు స్వతంత్రులుగా మార్చబడతారు. స్వతంత్ర జీవితం మీకు వస్తుంది. స్వతంత్రులుగా మీరు మార్చబడకపోతే మీలో స్వాతంత్ర్యం ఇంకా లేదన్నమాట. పరిశుద్ధాత్మ మీకు రాలేదన్నమాట. ఇంకా దేవునికి స్తోత్రం. ఆ విధాన జీవితమే నిజమైన క్రైస్తవుడి జీవితం. ప్రియులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవుడి జీవితం దినదినము అభివృద్ధి చెందాలి కానీ దినదినము కూడా కుంగిపోకూడదు ప్రియులారా. అది అర్థమైంది అనుకుంటాను. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.